బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రెండో రోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వందల సంఖ్యలో గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. గంటకు పెరుగుతున్న వర్షాలతో తీర ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకుంది. తిరుపతి, గూడూరు, నెల్లూరు, చెన్నై బస్సులు, రైళ్ల రాకపోకలు స్తంభించాయి. పలుచోట్ల కాళంగి, కైవల్య నదులు పొంగడంతో దక్షిణ మధ్య రైల్వే ఈ మార్గంలో నడిచే రైళ్లను దారి మళ్లించింది. దాదాపు 37కి పైగా చెరువులకు గండ్లు పడ్డాయి. మరికొన్ని చెరువులు ప్రమాద స్థితికి చేరుకున్నాయి. భారీ వర్షాలతో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ జానకి సెలవు ప్రకటించారు. విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలో పొంగుతున్న వాగులు, వంకలు, ఏర్లు గ్రామాలను ముంచెత్తుతున్నాయి. సోమశిలకు భారీగా వరద చేరుతోంది. దాదాపు 2,500 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం జలానికి చేరుకుంది. ఇక నీటి మట్టం 38 టీఎంసీలకు చేరింది. కండలేరు జలాశయానికి వరద పోటెత్తింది. ప్రస్తుతం జలాశయానికి 10,500 క్యూసెక్ల వరద కొనసాగుతోంది. జలాశయ నీటి మట్టం 10 టీఎంసీలకు చేరుకుంది. మరోవైపు జిల్లాలో రాపూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, కలువాయి, గూడూరు, నాయుడుపేట ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. సూళ్లూరుపేట పట్టణం మరో సముద్రాన్ని తలపిస్తోంది. కైవల్యం పొంగడంతో అక్కడి జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు నెల్లూరు, చెన్నై, రాపూరు, వెంకటగిరి వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు అన్ని నెల్లూరు బస్టాండ్లోనే ఆగిపోయాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలను నెల్లూరులోనే నిలిపివేశారు అధికారులు. దీంతో కొందరు ప్రయాణికులు ఎటూ పోలేక ఆగి ఉన్న బస్సులోనే సేద తీరుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహులు అడిగి తెలుసుకుందాం. నరసింహులు, నెల్లూరులో భారీ వర్షాల కారణంగా అటు రైళ్లు, బస్సులు రాకపోకలకు అంతరాయం కలగడంతో ఏ ట్రైన్స్ ఆగిపోయాయి, బస్సులు, వీటి రహదారులన్నీ కూడా ఎటువైపుగా మళ్లించడం జరుగుతోంది? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? నెల్లూరు జిల్లాలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఇక్కడ భారీ వరద ప్రవాహాన్ని ప్రళయాన్ని సృష్టించిందని చెప్పొచ్చు. జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాగులు, ఏర్లు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు అలాగే సూళ్లూరుపేట మధ్య గూడూరు సమీపంలో ఉన్నటువంటి పమ్మలేరు, కండలేరు, మిగిలినటువంటి చల్లకాలువలన్నీ కూడా పొంగిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి 5వ నంబర్ జాతీయ రహదారి 2 చోట్ల పూర్తిగా తెగిపోయింది. దాంతో ఈ చిక్కుకున్నటువంటి చాలా మంది ఇటు చెన్నై వైపు వెళ్లేవాళ్ళు కానీ అలాగే తిరుపతి వైపు వెళ్లేవాళ్ళు కానీ అనేక బస్సులు కూడా మధ్యలో చిక్కుకొని ఉన్నాయి. ఆ ప్రాంతంలో వాళ్ళకి కనీసమైనటువంటి అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో రాత్రి నుంచి కూడా అక్కడే జాగారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతకు ముందుగానే ఇక్కడికి రాష్ట్ర మంత్రి నారాయణ ఈ ప్రాంతం పరిస్థితి ఇక్కడ కూడా పరిస్థితి వచ్చింది. ఇప్పుడే మనకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సర్వేపల్లి శాసనసభ్యులు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా మన దగ్గరకు వచ్చిన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నా కూడా ఒకసారి మీరు నేరుగా ఆయనతో వినండి. నరసింహులు, గోవర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి. గోవర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. ప్రస్తుతం మన జిల్లాలోని పరిస్థితి చూస్తున్నాం. మరి తీవ్ర వర్షాభావంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటు బస్సులు, అటు రైళ్లు రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి సార్? అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే 9-10 తేదీల్లో తీవ్రమైనటువంటి వర్షం రావడం, వరదలు సంభవించడం, దాంతో దాదాపుగా ప్రజలు చాలా ఇబ్బందులు పడడం జరిగింది. అయితే వెంటనే పెను ప్రమాదం పొంచి ఉంది అనేటువంటిది వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినా కూడా జిల్లా యంత్రాంగం రవాణా వ్యవస్థని సరిదిద్దడంలో కానీ లేదా రవాణా వ్యవస్థని సరిగ్గా వాటిని అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు, అత్యవసర సేవలు తప్ప మిగతా వాటిని అనుమతించడంలో కానీ వైఫల్యం చెందింది. కాబట్టి పిల్లలు పూర్తి స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని రకాల ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నా జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందింది అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. జరిగినటువంటి 9-10 తేదీల్లో ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో వాటిని గుర్తించి కనీసం ఈరోజు వాళ్ళని తరలించి పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి కనీసం ఆహార సదుపాయాలు కల్పించినా బాగుండేది. కనీసం వాళ్ళని తరలించినటువంటి పరిస్థితులు లేవు, ఆహారం కల్పించినటువంటి పరిస్థితులు లేవు. మొక్కుబడిగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకించి ఇరిగేషన్ శాఖకి అనేక సందర్భాల్లో మేము చెప్తూనే ఉన్నా, దాదాపు చెరువులు బలహీనపడ్డాయి, చెరువులు గండుపడేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నా కూడా 4 రోజులు సమయం ఉన్నా సరే
ఆ రోజు కనీసం వాటి మీద దృష్టి పెట్టి ఉంటే ఈ రోజు ఇప్పటికే 150 చెరువులు గండ్లు పడ్డాయి. సర్వేపల్లి రిజర్వాయర్ లాంటి అతిపెద్ద రిజర్వాయర్ ఈ రోజు కనుక దానికి ప్రమాదం సంభవించేటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఒకవేళ సర్వేపల్లి రిజర్వాయర్ కనుక బ్రీచ్ అయితే దాదాపుగా ఈ మండలానికి సంబంధించి అన్ని గ్రామాలు జల ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ప్రజలు మంచిగా ఇబ్బంది పడతారు. ప్రజలకు ఆస్తి ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితి ప్రమాదాలు ఉన్నాయి. అందుకే అందరం ఆందోళన చెందేది ఈ సందర్భంలో రాజకీయాల గురించి ప్రస్తావించాలని కాదు, కానీ ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం అనేటువంటి స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ప్రజలను సరిగ్గా సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కానీ, వాళ్ళకి అవసరమైనటువంటి వసతి సదుపాయాలు ఏర్పాటు చేయడంలో కానీ, ఆస్తి ప్రాణ నష్టం కలగకుండా చూడడంలో కానీ, ఎందుకంటే విపత్తు సంభవించినప్పుడు జరిగేటువంటి పర్యవసానం మనం గమనిస్తాం. కాబట్టి వాటిని ముందుగా ఊహించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాలు ఈ రోజు వరకు కూడా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు ఈ రోజు పొద్దున రావడం జరిగింది. అంటే మొన్న జరిగినటువంటి విపత్తు ఒక పక్క జరిగితే విపత్తు జరిగిన తర్వాత మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు. కనీసం నిన్నటి నుంచి జిల్లాలో ఏ విధంగా పోతుందని సమీక్ష నిర్వహించినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ఎంతసేపటికి 20 రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారు జరగబోయేటువంటి విపత్తును దృష్టిలో పెట్టుకున్న తిరుపతిలో దిశానిర్దేశం చేస్తూ ఆయన పార్టీ కార్యకలాపాలను ఆయన ముందుకు తేలుతున్నాడు. ప్రజల గురించి పట్టించుకున్నటువంటి వ్యక్తి లేడు. జిల్లాకు సంబంధించినటువంటి మంత్రుల సమీక్షలు జరపలేరు. ప్రజాప్రతినిధులతో మాట్లాడలేదు ఈ రోజు. కాబట్టి జరిగినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వైఫల్యం కొట్టించినట్టుగా కనబడుతుందనేటువంటిది మా భావన. ఏది ఏమైనా సరే ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ, జిల్లా యంత్రాంగం కానీ సకాలంలో స్పందించి మరమ్మతులు చేయించడం కానీ, గండ్లు పడకుండా కానీ, లేదా వచ్చేటువంటి మరణించడానికి ముందుగా ఆలోచన చేసుకుని ఉంటే ప్రత్యామ్నాయాలు ఈరోజు ఆ పరిస్థితి కాదు. రైళ్లు కానీ, రసపోకలు కానీ ఈ రోజు వాళ్ళని నేరుగా గండ్ల దగ్గరికి ఈ రోజు వచ్చేటువంటి వాహనాలు ఆటోలు కానీ వాటాలంటూ కూడా ఆలోచించారు. ఈ రోజు వాళ్ళ పాపం ఆతృత వరదలు చిక్కులు కొట్టుకుపోయేటువంటి పరిస్థితుంది. ఇప్పటికే అనేక రకాలైనటువంటి పూర్తి స్థాయిలో మనకి ఇంతవరకు ప్రాథమికంగా వచ్చేటువంటి తప్ప పూర్తి స్థాయిలో నిర్ధారించలేకపోతున్నాం. ఎంత మేర ప్రాణ నష్టం జరిగింది, ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది అనేటువంటిది. వీటన్నిటికన్నా ప్రాణ నష్టాన్ని నియంత్రించడంలో, ప్రాణ నష్టం జరగకుండా చూడడంలో ఈ వైఫల్యాలు కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి. కాబట్టి ఏదేమైనా ప్రజలకు అండగా ఉంటాం. ప్రజలకు కూడా మేము చెప్పేది ఈ రోజు జరిగినటువంటి నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పుకున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా చెల్లించిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మా ప్రతి దగ్గర జిల్లా వ్యాప్తిగా ప్రజాప్రతినిధులైనటువంటి అందరం కూడా పర్యటిస్తున్నాం. వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించడం తప్ప ఇప్పుడు చేసేటువంటి పరిస్థితి ఏం లేదు. కాబట్టి తప్పనిసరిగా ఆ దిశగా ఆలోచన చేయడం జరుగుతుందని చెప్పి మీకు క్లియర్ చేస్తాం. ఓకే, గోవర్ధన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.